R9 న్యూస్ కి స్వాగతం. నాగార్జున సాగర్ ఆనకట్ట ప్రదాత అపర భగీరథుడు ముత్యాల రాజావాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జగ్గైపేటలోని పద్మావతి నగర్లో అట్టహాసంగా జరిగింది. శ్రీమతి వెలగపూడి ఇందిరాదత్ గారితో కలిసి ప్రభుత్వ సామినేని ఉదయభాను విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం ఉదయభాను మాట్లాడుతూ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు ముత్యాల రాజా చేసిన అవిరళ కృషి మరువలేనిదని కొనియాడారు. కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రజలను నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా ఆదుకున్న గొప్ప మహనీయుడని అన్నారు. నాగార్జున సాగర్ డ్యాం ముత్యాల రాజు గారి కార్యదక్షతకు, దేశ సేవారత్నతకు, నిస్వార్థ సేవ నిరతికి గొప్ప ఉదాహరణ అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా బాసిల్లేందుకు ముత్యాల రాజు గారి శక్తికి మించి శ్రమించారని చెప్పారు. అలాంటి మహోన్నత వ్యక్తి విగ్రహాన్ని జగ్గైపేటను నెలకొల్పడం మూదావహమని ఉదయభాను తెలియజేశారు. ఈ ఊరు ప్రజలు ఇక్కడ పంట పువ్వులన్నీ సస్యశ్యామలం కావాలని ఆయన ఎంతో కృషి చేశారు. ఢిల్లీ దాకా వెళ్ళి అక్కడి నుంచి వీడియోలో, అందుకని ఆయనకి అందరూ కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన ఇందిరాదత్ గారు కూడా, ఆవిడ కూడా తండ్రికి తగ్గ కూతురుగా, తనరాలుగా మరి ఆవిడ కూడా ఎంతో సేవలు చేస్తున్నారు సమాజానికి. ప్రపంచ తెలుగు మహాసభలప్పుడు ఆ రోజుల్లో ప్రత్యేకంగా తెలుగు వారిని అందరినీ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడు రాష్ట్రంలో, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ కూడా ఒక సభను ఏర్పాటు చేయడం, సాహిత్య కవుల్ని గౌరవించడం, అనేక రకాలుగా వారు కూడా సమాజానికి ఎంతో సేవ చేసే కుటుంబం ఇందిరాదత్ గారు. మరి వారు మన జగ్గైపేట పంచాయతీ సమితి ఉండగా సమితి అధ్యక్షులు కూడా పనిచేశారు. అలానే 1972లో జగ్గైపేట శాసనసభ్యులుగా ఇండిపెండెంట్ గా వేసి గెలుపొందారు. మరి వారికి ఉన్న మంచి పేరు, ప్రతిష్ట చెప్పడానికి వీల్లేదు. అనేక రకాలుగా ఒక ప్రజా సేవకులుగా, సంఘ సేవకులుగా ఆ రోజు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కావాలని చెప్పి వారికి తలంపు వచ్చింది. మన ప్రాంతం అంతా మెట్ట ప్రాంతం, నల్గొండ, ఖమ్మం, కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లా వరకు కూడా ఈ నాగార్జున సాగర్ మీద ఆనకట్ట కట్టాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసిన 2 సంవత్సరాల వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఆ కమిటీని ఆహ్వానించి మరి ఆ ప్రాంతానికి తీసుకువెళ్లి చూపించాలని కూడా ఏ నాయకులు కానీ, ఏ ఇంజనీర్ కానీ, ఆనాటి ప్రభుత్వాలు కానీ ముందుకు రాలేదు. ఒక్క ముత్యాల రాజా గారు మాత్రం రాబోయే తరాల వారికి ముందు చూపుతో ఈ ప్రాంతాన్ని కాపాడాలి, వర్షం వస్తేనే పంట, వర్షం లేకపోతే పంట లేదు, చాలా మంది రైతులు బాగా ఇబ్బంది గురవుతున్నారు, ఆకలితో చనిపోతున్నారు, ఎంత వ్యవసాయ భూమి ఉన్నా కూడా నీరు లేకపోయేసరికి మరి వారి కష్టాలను కళ్ళారా చూసి మరి వారు దీన్ని ఏదైనా సాధించాలని చెప్పి ఆ కేంద్ర కమిటీని రప్పించి ఆ నాగార్జున సాగర్ నందికొండ ప్రాంతానికి వెళ్తానికి రోడ్డు లేకపోతే మరి వారి సొంత ఖర్చులతోటి ఆ రోజు రోడ్డు వేయించి ఆ కమిటీని రప్పించి ఎంతో శ్రమ చేసి ఆ కమిటీ మరి ఒప్పించి ముందుగా వారు ప్రభుత్వాన్ని ఒప్పించడం కోసం అనేక రకాలుగా ఆయన కష్టపడిన మనిషి. చాలా యుక్త వయసులో ఉన్నారు ఆ రోజుల్లో. మరి ఆ వయసులో కూడా అందరినీ కూడా చెప్పి రాజకీయ నాయకుల్ని, ఇంజనీర్స్ కూడా డాక్టర్ కేఎల్ రావు గారిని లాంటి వాళ్ళని కూడా సంప్రదించి, కేఎల్ రావు గారు కూడా మన నందిగామ ప్రాంత వాసులు అవ్వటం వల్ల ఆయన్ని కూడా సంప్రదించి దీనికి ఒక దీర్ఘకాలమైన ప్రణాళిక కావాలి, కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి నాగార్జున సాగర్ ప్రాజెక్టుని తీసుకురావాలి, తద్వారా పులిచింతల ప్రాజెక్టు కూడా నీటి సామర్థ్యాన్ని ఇక్కడ ఆనకట్ట ద్వారా ఇక్కడ సామర్థ్యాన్ని పెంచి ఈ ప్రాంతాన్ని కూడా కాపాడాలని చెప్పి మరి వారు చేసిన కృషి వెలకట్టలేనిది. కాబట్టి వారిటువంటి విగ్రహాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ఎంతైనా సముచితం. మరి వారి గురించి ఎన్ని చెప్పినా కూడా తక్కువగానే ఉంటుంది. మరి వారికి, మా నాన్నగారికి కూడా ఎంతో సాన్నిహిత్యం ఉంది. మా నాన్నగారు జగ్గైపేట పంచాయతీ సర్పంచ్గా ఉన్నప్పుడు
మరి వారు సమితి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మా నాన్నగారు కూడా సమితి వైస్ ప్రెసిడెంట్గా ఉన్న పరిస్థితి ఆ రోజు. అలానే వారిని శాసనసభ్యులుగా చేయాలి ఈ ప్రాంతానికి, వారు చేసిన సేవల్ని మర్చిపోకుండా ప్రాంతవాసులు గుర్తుంచుకోవాలని చెప్పి వారిని ఎమ్మెల్యే చేయడంలో కూడా మా నాన్నగారు కూడా ఎంతో కృషి చేశారు ఆ రోజుల్లో. మరి ఆ కుటుంబం, మరి రాజా గారి కుటుంబం అంటే మరి ఎన్నో వేల ఎకరాలు ఉన్నప్పటికీ కూడా ఆ వేల ఎకరాలను కూడా మరి వాటిని ఆయుర్వేదిక రసాయనశాల అని చెప్పి ఒక ఆయుర్వేదిక శాల యూనివర్సిటీ లాంటి దాన్ని ఏర్పాటు చేసి ఎంతో మంది ఆయుర్వేదిక మందులు తయారు చేసే వారిని కూడా అక్కడ కోట పక్కన ఇల్లు కట్టించి మరి ఎప్పటికీ చాలా మంది డాక్టర్స్ కూడా మనం చూసాం. ఆ రోజు ఆయుర్వేదిక్ డాక్టర్స్గా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యాల అనే గ్రామం మరి ప్రసిద్ధి ఏంటంటే ఆయుర్వేదిక రసాయనశాల తయారు చేసేది ఒక ముఖ్యాల గ్రామమే ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అటువంటి ఆయుర్వేదిక శాలని ఏర్పాటు చేసి అనేక రకాల మందులను కూడా వారి సొంత డబ్బుతో ఖర్చు పెట్టి ఆ మందులకు కావలసిన బంగారంతో మందులు తయారు చేయాలి. ఆ రోజుల్లో మరి ప్రభుత్వ సహకారం లేనప్పుడు కూడా మరి వారి సొంత ఖర్చుతోటి ఆ మందులు తయారు చేసి అనేక మంది రోగుల్ని కాపాడటంలో వారి కృషి ఎంతో విలువైనది. కాబట్టి తప్పకుండా మనం మన భారీ తరాల వారు కూడా ముఖ్యాల రాజ కాలేజీకి కూడా మరి భారీ విరాళాల నుంచి విజయవాడలో సిద్ధార్థ కళాశాల కూడా విఎల్ దత్ గారు, లక్ష్మణ్ దత్ గారు ఒక పారిశ్రామికవేత్తగా వారు కూడా మరి డబ్బున్నా కూడా మనం ఆ డబ్బుని దానం చేయాలి, ఆ డబ్బుని అందరికీ ఉపయోగించాలి. కేవలం మన డబ్బునంత మాత్రం సరిపోదు పారిశ్రామికవేత్తగా అని చెప్పి అనుకుని వారు కూడా విజయవాడ నగరంలో మరి వారి గుంటూరు జిల్లా వారు మరి వారు కూడా అటు షుగర్ ఫ్యాక్టరీస్, సిమెంట్ ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేసి చాలా మందికి ఉపాధి కల్పించి మరి వారు కూడా సిద్ధార్థ కళాశాల వ్యవస్థాపకులుగా ఉండి ఎంతో విలువైన సైట్ని కూడా ఇచ్చి మరి ఆ కళాశాలను కూడా ప్రోత్సహించారు. మరి తప్పకుండా మరి మనంతా కూడా ఆ కుటుంబాన్ని ఇవాళ చేసే సేవల్ని ఎప్పుడూ గుర్తించేలాగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరూ కూడా నా మిత్రులు రఘురామ్ గారికి, అలానే తాతయ్య గారికి, ఇంకా మన రాజా గారి బంధువులకి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అదే శాస్త్రీరావు గారు, అనిల్ నాయక్ సారు, మన రాఘవేంద్రరావు మున్సిపల్ చైర్మన్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.